వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్. నేను మీ రాకీ విత్ జాకీ. వెల్కమ్ టు వైరల్ బ్రోస్. అవును, యాక్చువల్గా మావాడు యూఎస్ వెళ్తా అన్నాడు. అసలు వాడి గొడవ ఏంటో ఒకసారి చూద్దామా? ఏంది? అరే డిస్టర్బ్ చేయకన్నా, క్లాసులు వింటున్నాడు ఆన్లైన్లా, తెలుస్తలేదా? ఒరే, అవి ఏం క్లాసెస్? ఏంది ఇంకేం క్లాసులు? ఎగ్జామ్ రాసి దేనికో దానికి పోవాలిగా, నీలాగా డ్యూటీ చేయనికే. నువ్వైతే డ్యూటీ చూసుకున్నావు నున్నగా ఏసీ కింద, మరి నేను కూడా చూసుకోవాలి ఏదో ఒకటి. ఎరా, అక్కడికి వెళ్ళి అడుక్కు తింటావా? అనో అంత లేదు, చూస్తావుగా నువ్వే. చూద్దాంలేరా, నేను చూస్తూనే ఉంటాగా నిన్ను. అవునన్నా, అసలు నీకు జీతం ఎంతనే? అసలు మర్చిపోయి అడుగుతున్నావా, నువ్వు కావాలని అడుగుతున్నావా? నాకు డౌటు. ఇగో ఇవన్నీ కాదు కానీ చెప్పన్నా, నీ జీతం ఎంత చెప్పు. ఏదో లేరా, 25,000. అన్నా నీకు ముచ్చటే పరా, ఆ పైసలు నేను 2 రోజులు సంపాదిస్తా తెలుసా యూఎస్ పోతే. ఒరేయ్, నువ్వు ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే పాస్ అవ్వు, తర్వాత చూద్దాం కానీ. రోజు 1 గంట ఒక పని మీద కూర్చున్నా అనుకో, దాంట్లో తోపు అవుతాం తెలుసా. ఇయ్యాలే మా టీచరు ఆన్లైన్లో చెప్పింది, నీకు చెప్తున్నా. అదంతా కరెక్టే కానీ నీ పైన ఎందుకో డౌట్ ఉందిరా నాకు. ఏమని అనుకుంటున్నావు? అక్కడ గంట కూడా ఆ ప్లేస్లో ఉంటావో ఉండవో నాకైతే డౌటేరా. అన్నా అసలు నేను యూఎస్ ఎందుకు పోతున్నాను తెలుసా? ఎందుకురా? మనకు మంచి పెద్ద ఇల్లు, ఒక 4 కార్లు, ఒక 2 బండ్లు, ఇవన్నీ సంపాదించడానికి పోతున్నానే నేను. ఒరే ఒరే ఒరే, చాలు ఇంకా ఈఎంఐలు ఇవన్నీ నా వల్ల కాదురా బాబు, నీకు దండం పెడతాను. అన్నా నేను ఆడ పోయి సంపాదిస్తే ఇవన్నీ నువ్వు కొంటావనే కదా చెప్తున్నా, ఏం అర్థం చేసుకోవేందా నువ్వు? ఒరే, నీ సంపద నాకేం అవసరం లేదు కానీ ఆ కారు ఈఎంఐకి ఏదో కట్టేసుకో. నీకు మైండ్ దొబ్బినట్టుంది కానీ అన్నా, నువ్వు ఫస్ట్ అట్లా ఆలోచించడం బంద్ చేయి. నువ్వు ఈ చిన్న చిన్న లెవెల్లో ఆలోచించకే, ఇట్లా కాదు, మనం పెద్దగా ఆలోచించాలి. ఒరే తమ్ముడు, నువ్వు కూడా అంత పెద్దగా ఆలోచించమాకరా, నీకు దండం పెడతాను కానీ. నీకు ముచ్చట చెప్పాలా, నీకోసం నేను యుఎస్ మొత్తం దళగబెడతా తెలుసా ఆడికి పోయి. ఒరే, ఫస్ట్ నువ్వు చదువుకోరా, రాత్రంతా తిరిగి ఇప్పుడు వచ్చి గొడవ చేయ మాకు. అట్లా కాదన్నా, నాది నీకు, నీది నాకు, అందరి కోసం నేను ఆడికి పోయి కష్టపడతా అన్నది. అర్థమైతే లేదు నీకు ఆ మాత్రం? సరే సరే కానీ ఫస్ట్ అయితే నువ్వు ఆ ఇంగ్లీష్ నేర్చుకో, చూద్దాం కానీ. ఓకే మిస్టర్, ఐ విల్ టాక్ టు లేటర్. ఓకే, డోంట్ డిస్టర్బ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒరే, అప్పుడే ఆహా ఆ అమెరికా యాక్షన్లో మాట్లాడుతున్నావురా నువ్వు. మరి ఏమనుకుంటున్నావు అన్నా, ఈ రాఖీ గారు అంటే తక్కువ అంచనా వేస్తున్నావా? ఒరే, నాకు ఓ డౌటు, అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? పిచ్చా అన్నా నీకు? పైసలు కాకపోతే ఇంకెందుకు పోతా ఆడికి, నేను అంత దూరం పని పాట లేకపోతున్నాను అనుకుంటున్నావా? ఒరే, రోజులు ఒక అప్పటిలాగా లేవురా, నీకు అర్థం అవ్వట్లేదు. అది పోయినోళ్ళే అయ్యో రామా అంటున్నారు. అన్నా నాకు అర్థమైంది, నీ కడుపు మంటతోని వద్దంటున్నావు కదా, నాకు అర్థమైంది. ఎప్పుడు బాగుపడతావే నువ్వు ఇట్లా? ఒరే తమ్ముడు, ట్రంప్ కొత్త రూల్స్ తెచ్చాడ్రా. H1B వీసా అంటే పోయి పని చేస్తూ చదువుకోవడానికి ఫీజులు పెంచాడ్రా. $1,00,000 అంటే మన దాంట్లో 83 లక్షలు. అంత ఫీజు నువ్వు కట్టాలరా. అన్నా ఒక 5 సంపాదించినప్పుడు ఓ 2 ఖర్చు పెట్టలేమా అన్న? ఒరే, నువ్వు కాలేజీకి పోయి పార్ట్ టైం జాబ్ చేసి ఆ డబ్బులు సంపాదిస్తే మాత్రం నాకైతే డౌటేరా. అన్నా నేను పోతానా, నేను కంపల్సరీ యూఎస్ పోయి తీరుతా, ఎట్లనన్నా కానీ పైసలు సంపాదిస్తాను నేను. ఇక నీతో నాకు బేచన్ అవుతుంది, నేను చెప్పలేకపోతున్నా అంతే. ఇక ఒరే, అంతగా నువ్వు పోవాలనుకుంటున్నావు కదా, ఓ పని చేయి, మేము ఇక్కడ 12 గంటలు పని చేయి, అప్పుడు నేను చూస్తా ఓ 2 నెలల తర్వాత నువ్వు పోతావా లేదా ఇక్కడ పని చేసేదాన్ని బట్టి. సరే అన్నా, చూస్తావుగా నా సంగతి ఏందో నువ్వే చూస్తావు, అర్థమైందా? చూపిస్తా. ఒరే, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయరు. సరే అన్నా, సరే సరే ఓకే. ఒరే, ఈ రోజు నుంచి నీ పని నువ్వే చేసుకోవాలి. వంట వండుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, బట్టలు పెట్టుకోవాలి, బట్టలు ఆరేసుకోవాలి, లాస్ట్కు బాత్రూమ్లు కూడా కడగాలి. అన్నా తంగ్ చేయదు, నన్ను చేసుకుంటా ఓకేనా? నేను చేసుకుంటలే, నువ్వు టెన్షన్ పడకు.
అన్నా చాలా కష్టమే, నాతో కాదు. ఎరా అప్పుడే చాలా అయిపోయిందా? ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే అంత ఈజీ అనుకున్నావా నువ్వు? కార్లు బైకులు కొనాలంటే ఈ మాత్రం కష్టపడాలిరా తమ్ముడు. అన్నా నీకు పిచ్చి గిట్ల పట్టింది అదే? అరే అన్ని పైసలు ఉంటే గారదానికి ఎందుకే? గిన్నె ఒక మంచి దండ పెట్టుకొని ఈయన సంపాదించుకుంటావచ్చు కదా మనం. గారదాంక పోవడం ఎందుకు? మరి యుఎస్ పోతున్నావు, ఏమైందిరా? అన్నా గదే పైసలు గిడి ఉంటే మంచిగా ఒక బిజినెస్ చేసుకుంటాం, మనం అందరం ఇన్నే ఉంటాం, ఏడికి పోయి అవసరం లేదు. అదే నేను ఆడికి పోయినానుకో అన్ని పైసలు ఖర్చు పెట్టుకొని అని ఏమన్నా అయిందా అనుకో నాకు, అరే ఎవరు ఉంటారన్నాడా? ఇదంటే అందరు మనోళ్ళు ఉంటారు, ఆడికి పోతే ఎవరు ఉంటారే? కుక్క సావే నా బతుకు. ఏ నేనైతే పోను. దారిలోకి వచ్చావన్నమాట ఇప్పుడు. ఏంది రాకపోతే నువ్వు వింటావా? అమ్మా షాపని బండకేసి రాకినట్టు రాక నువ్వు. వామ్మో నీ గురించి నాకు తెలియదా? అవునరా, ఆ బైక్ చలనలు కట్టమని డబ్బులు ఇచ్చాను కదా, అసలు కట్టావా? అగో ఏదో ఫోన్ వచ్చింది. హలో, వాట్ అబౌట్ యూ? ఓకే, ఐఎమ్ ఫైన్ ఫైన్. అండ్ యూ? వీడితో ఇదే ప్రాబ్లం అండి. ఎవరైతే యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారో H1B వీసా గురించి ముందే తెలుసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి, యుఎస్ వెళ్ళాలని చెప్పి చాలామంది ఉరుకులాడుతుంటారు కదా. ఇంత డబ్బులు రెడీ చేసుకొని వెళ్తే అక్కడ ట్రంప్ మనకి రాణిస్తాడంట, లేకపోతే నో ఎంట్రీ అమ్మా. కాబట్టి మనం ఏదో మన దేశంలోనే మంచిగా జాబ్ చేసుకొని ఇక్కడే మన పని మనం చేసుకుంటే మంచిది. మన తల్లిదండ్రులతో మనం హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది, మన వాళ్ళని దగ్గరగా చూస్తున్నట్టు ఉంటుంది. ఇంకోటి, మనకి ఏమైనా అయినా కూడా అందుబాటులో మన వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఉండి అక్కడ ఏమైనా అయిందనుకో మనల్ని వాళ్ళు కలవలేరు, వాళ్ళు మనల్ని కలవలేము. కాబట్టి మనం మన దేశంలో ఉండి జాబ్ చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నా. అదండి ఇవాళ వైరల్ బ్రోస్లో మా రాకీ గాడు అమెరికా వెళ్తానన్నాడు కూడా ఆగిపోయి మన దేశంలోనే జాబ్ చేసుకుంటున్నా అంటున్నాడు. మీరు కూడా జాబ్ చేసుకోండి ఇలానే మన దేశంలో. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా? ఉంటా మరి.